అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి. అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం. ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప. ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందనేటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది. ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చెయ్యి బయటకు పెట్టగా వారు ఆయన చెయ్యిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు. దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రోహిత్ శర్మ 2025 ఏడాది అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది అతనికి. గతేడాది ఆయన నాయకత్వంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగుల మైలురాయిని అందుకున్నటువంటి 4వ భారత క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డేలో అత్యధిక సిక్సర్లు వాదినటువంటి ఆటగాడిగా కూడా షాహిద్ అఫ్రీద్ రికార్డును బద్దలు కొట్టాడు నవంబర్లో. ప్రస్తుతం అతడి ఖాతాలో 355 వన్డే సిక్సర్లు ఉన్నాయి. గతేడాది 14 ఇన్నింగ్స్లో 50 సగటుతో 650 పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు.